తప్పేం లేదు. నన్ను నమ్ము మైను. ఏమిట్రా ఇది? అమ్మా అయిపోయిందమ్మా, అంతా అయిపోయింది. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనమ్మా, బ్రతకలేను. మిన్ను మిన్ను బిన్ను అది లేకపోతే ఏంటి? మేమంతా లేమా? నోర్మై, ఇదంతా నీ వల్లే జరిగిందే. అమ్మా అమ్మా, ఆ అమ్మని అలా పిలిచి నా బుర్ర పాడు చేసావు కదే. అమ్మా, తమ్ముడికి ఈ రేంజ్ సంబంధం చూద్దాం. అమ్మా, తమ్ముడికి ఇన్ని కోట్లు ఇస్తారు. అమ్మా, తమ్ముడికి పల్లెటూరి పిల్ల వద్దంటూ నా మనసు పాడు చేసావు కదే. వద్దే వద్దు, నువ్వు నా కళ్ళ ముందుండద్దు. ఎక్కడికి పోతావో పో, నీ మొగుడి దగ్గరికి వెళ్తావో నేను నన్ను దూకి తెస్తావో చావు. నీ ఇలాంటి కూతురుంటే ఏ తల్లైనా నాలాగే తయారవుతుందే. ఏమండి చెప్పండి, దాన్ని వెళ్ళిపోమని చెప్పండి. అది నా కళ్ళు ఎదురుగుండా ఉంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. వెళ్ళిపోమని చెప్పండి, వెళ్ళిపోమని చెప్పండి. నువ్వు ఈ మాట అనాల్సింది ఇప్పుడు కాదు, అది మొగుడిని వదిలేసి మన ఇంటికి వచ్చినప్పుడే ఈ మాట అని ఉంటే ఈనాడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఏ తల్లైనా కూతుర్ని కోడల్ని రెండు కళ్ళుగా చూసుకుంటే ఏ ఇంట్లోనూ ఈ సమస్య ఉండదు. తప్పు నీదైనా దానిదైనా నాశనమైంది వీడి జీవితం. ముందు వీడి గురించి ఆలోచించు. లక్ష్మి, ఓ స్త్రీగా నీ త్యాగం 10 కాలాల పాటు మిగిలిపోతుంది. భారీగా నీ ఔన్నత్యం 10 జన్మలకైనా నా గుండెల్లో ఉండిపోతుంది. కానీ మన ఊరి కట్టుబాట్ల ప్రకారం నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. బిడ్డని తల్లిని వేరు చేసే అధికారం ఏ కట్టుబాట్లకి లేదండి. నీ వెళ్తాను, వాళ్ళు చూడకుండా నేను ఉండలేను.